హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ బజ్జీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటో, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, ఎల్లిపాయలు. ఫస్ట్గా బెండకాయలను చిన్న చిన్న కట్ చేసుకోవాలండి. స్మాల్ సైజ్ కాకుండా కొంచెం స్మాల్ కంటే కొంచెం ఎక్కువ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని వాటికి తొడాలన్నీ తీసేయాలండి. తొడిమెలు ఉంటే అవి ఉడకవు కాబట్టి తీసేసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలను కూడా చాలా ఈజీ రెసిపీ అండి. ఇది చాలా బాగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. తర్వాత టమోటాలని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టమోటాలు బాగా రెడ్ టమోటాలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నగా అండి, తొందరగా ఉడికిపోతుంది అలా కట్ చేసుకోవడం వల్ల. తర్వాత ఉల్లిగడ్డను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నవి అయితే చాలా బాగా తిన్నప్పుడు అలా తగులుతుంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అండి ఈ డిష్. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ అలా చిన్నగా అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న కుక్కర్ లేదా ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా అందులో కొన్ని బెండకాయలు, ఎక్కువే పడుతుందండి బజ్జీకి ఆయిల్. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటో, ఉల్లిగడ్డ, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కసారి ట్రై చేశారంటే మరీ కావాలంటారండి. అలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేయాలండి ఒక 2 minutes అలాగా. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. అన్నీ వేయకూడదు, కొన్ని ఉడికేటప్పుడు వేయాలి, మిగిలిన కొన్ని తిరుమాతలోకి వేయాలండి. చూస్తున్నారు కండి, అలాగా ఉడికిందా లేదని ఒకసారి చూసుకోవాలండి. ఉడకకపోతే ఇంకొక 5 minutes, మ్యాక్సిమం ఒక 15 minutesలో ఉడికిపోతుందండి. ఇంకొక 2 minutes పెట్టుకున్నారంటే ఉడికిపోతుంది. చూసారు కదండి, అన్ని ముక్కలన్నీ మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఒకసారి కళ్ళు దింపుకొని స్టవ్ ఆన్ చేసి తీసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్మాషర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, తగినంత సాల్ట్ వేసుకొని స్మాషర్తో స్మాష్ చేయాలండి. స్మాష్ చేసిన తర్వాత దీనికి తిరగమాత పెట్టుకుందామండి. అదిగోండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, కలర్ఫుల్గా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని తర్వాత కోసం ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ వెల్లుల్లి వేయాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేదాకా పెట్టాలండి. చూసారు కదండి, వీడియోలో చెప్పిన విధంగా వేయండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే తర్వాత టేస్ట్ బాగా ఉంటుందండి. దేనికైనా, కర్రీస్కైనా, పప్పుకైనా, ఏదైనా పప్పుకైతే మరీ టేస్ట్గా ఉంటుందండి. ఈ తర్వాత అంతా గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాక బజ్జీలోకి వేయాలండి. అంతేనండి, వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నారంటే ఒక్క ముక్క వదలకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రాయలసీమ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.